కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ వస్తే ఎవరు ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? బీఆర్ఎస్, కాంగ్రెస్? బీఆర్ఎస్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి అందించాం మేము. అదే ధీటుగా ఆ ప్రజానాడిలోనే బీఆర్ఎస్ అనేది నాటుకుపోయింది. కాంగ్రెస్ అనేది అంత డీప్గా అయితే రాలేదు ప్రభుత్వం. అదొకటి. మా ఎమ్మెల్యే గారు మొన్న స్వర్గీయులు అయినారు. అదొకటి. ఆయన మా నియోజకవర్గానికి అంత బాగా చేశారు. 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా జననాడిలోనే ఉన్నాడు, జననాడిలోనే తిరిగాడు. బీఆర్ఎస్ పార్టీ అనేది మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కంచుకోట. ఆ కంచుకోట బద్దలు కొడటానికి ఎవరికి కాదు. మళ్ళీ మా నాయకుడు లేరు కాబట్టి కొత్త వారు వస్తే వాళ్ళకి టికెట్ ఇస్తే మళ్ళీ వాళ్ళకి మేము పనిచేసి మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీనే మేము గెలిపించుకునే ఛాన్సెస్ 99% మా నియోజకవర్గంలో ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఏమంటున్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి గోపీనాథ్ గారు వాళ్ళ ఫ్యామిలీలోంచి ఎవరినైనా పెడదాం అనుకుంటున్నారా, లేకుంటే వేరే ఎవరైనా వస్తారనుకుంటున్నారు? మా అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. మరి ముఖ్యంగా మా మిస్సెస్ గారు లేడీస్ స్పందనలో మా మిస్సెస్ గారు ఏమన్నారంటే, మేడంకి ఇస్తేనే బాగుంటుంది, ఆమె బాగా చేస్తుంది, వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మిస్సెస్ గారికి ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి లేడీస్ అవగాహన. అది లేడీసు ఆమెకే ఇవ్వాలి. ఎవరికి? మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్ గారికి ఇస్తేనే బాగుంటుంది అనేది లేడీస్ది స్పందన. అట్లాగే ఆ లేడీస్ అంతా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఆమెకే సపోర్ట్ చేసి ఆమెనే గెలిపిస్తే, ఆమెకి ఇస్తే 100% ఆమెనే గెలిపిస్తాం మేము. అంటే గోపీనాథ్ గారు చేసినంత వాళ్ళ భార్య చేయగలుగుతారంటారా ప్రజల కోసం? ప్రజల కోసం అంటే మేము ఉన్నాం కదండి. మేడం గారికి సపోర్ట్గా మేము ఉన్నాంగా. ఇప్పుడు మాకు గోపీనాథ్ గారు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో అట్లాగా మా మేడం గారు కూడా అట్లాగే చూసుకుంటుంది. ఎమ్మెల్యే గారు మిస్సెస్ గారు కూడా మమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది అని నమ్మకంతో ఆమెను గెలిపించుకుంటాం. ఆమెకి ఇస్తే. అంటే బీఆర్ఎస్ వస్తే ఎంత మెజారిటీతో వస్తుందంటారు? బీఆర్ఎస్ వస్తే బ్రహ్మాండమైన మెజారిటీ. జూబ్లీహిల్స్ అనేది ఎప్పుడు తగ్గల, మెజారిటీ బాగా వచ్చింది. మెజారిటీ ఎంత వస్తుంది అనేది అంటే చెప్పలేము కదా మేడం. జననాడి కదా అది. ఇక పోలింగ్ అంతే.